Hello, my dear student. Today I discuss about source transformation. Already I was explained how to apply the source transformation in concept. So present I am explain one example. Source transformation. Source transformation means any voltage source convert into the current source or any current source convert into the voltage source. This is called a source transformation. సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం లేదు, వోల్టేజ్ సోర్స్లో ఉన్నదాన్ని కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. కరెంట్ సోర్స్ ఉండేదాన్ని వోల్టేజ్ సోర్స్లోకి కన్వర్ట్ చేసినట్లయితే దాన్ని సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ ఎప్పుడు కూడా సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్లో వోల్టేజ్కి రెసిస్టర్ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్ కనెక్షన్ అంటే వోల్టేజ్ సోర్స్కి రెసిస్టర్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉండాలి. రెసిస్టర్కి వోల్టేజ్ కనెక్ట్ చేయబడి ఉన్నట్టయితే దాన్ని వోల్టేజ్ సోర్స్ కనెక్షన్ అంటారు. ఒకవేళ రెసిస్టర్కి కరెంట్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేసినట్లయితే దాన్ని కరెంట్ సోర్స్ కనెక్షన్ అంటారు. ఓకే, అలా ఉంటే దాన్ని ఏమంటారు? వోల్టేజ్ సోర్స్ కనెక్షన్ అండ్ కరెంట్ సోర్స్ కనెక్షన్. ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అగైన్ మీకు ఒక స్మాల్ మరి మీకు గుర్తు చేస్తున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే రెసిస్టరు వోల్టేజ్కి సిరీస్లో కనెక్ట్ చేయబడాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇది వోల్టేజు, ఇది రెసిస్టర్. అంటే వోల్టేజ్కి రెసిస్టర్ అనేది సిరీస్లో ఉంది. సో దీన్ని ఏం చేయాలి? మనము కరెంట్లోకి కన్వర్ట్ చేయాలి. కరెంట్లోకి కన్వర్ట్ చేయాలంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి కరెంట్కి రెసిస్టర్ అనేది ఎప్పుడు కూడా ప్యారలల్లో ఉంటుంది. సో కరెంట్ కావాలంటే V/R. కరెంట్ అంటే ఏమి? V/R వేస్తే కరెంట్ వస్తుంది. చూడండి, ప్లస్ అనేది పాజిటివ్ పొలారిటీ, ఇది నెగిటివ్ పొలారిటీ. కాబట్టి యారో డైరెక్షన్ అనేది ఎలా పెట్టుకోవాలంటే ప్లస్ సైడ్ మనం ఉంచుకోవాలి. ఓకే, సో రెసిస్టర్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగా కనెక్ట్ చేసుకుంటాం. సో దీన్ని ఏమంటారంటే వోల్టేజ్ నుంచి కరెంట్ కన్వర్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు ఒకవేళ ఇన్ కేస్ కరెంట్ సోర్స్లో ఉన్నదాన్ని వోల్టేజ్లోకి కన్వర్ట్ చేయాలనుకోండి. ఓకే, సో మనకు రెసిస్టర్ అనేది ఈ విధంగా ఉంది, ఇది కరెంట్ అనమాట. సో దీన్ని వోల్టేజ్లోకి మార్చుకోవాలి. వోల్టేజ్లోకి మార్చుకోవాలంటే ఆల్రెడీగా వి నో దట్ వోల్టేజ్ అంటే ఏమి? V/R కదా. వోల్టేజ్ అంటే I/R కదా. వోల్టేజ్ అంటే ఏమి? I/R. సో I/R. ఓకే, సో మీకు బ్యాటరీ అనేది ఇక్కడ యారో డైరెక్షన్ కిందకు ఉంది కాబట్టి డైరెక్షన్ కిందకి పెడతారు, స్మాల్ది పైకి పెట్టుకుంటారు. అంటే ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ V/I/R. అదేవిధంగా అదే రెసిస్టర్ మరి ఇలా కనెక్ట్ చేసుకోవాలి. ఆ వోల్టేజ్కి ఎప్పుడు కూడా సిరీస్లో ఉండాలి కాబట్టి సిరీస్లో పెట్టుకుంటాం. దీన్ని ఏమంటారంటే ఇది వోల్టేజ్ నుంచి కరెంటు, ఇది కరెంటు నుంచి వోల్టేజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటారు. ఇప్పుడు మనకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చాడు. మనము ఏం చేయాలి? ఇప్పుడు కరెంట్ సోర్స్లే కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇచ్చిన వెంటనే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇచ్చినది ఏదైతే ఉందో ఆ రెసిస్టర్ ఫస్ట్ మీరు ఈ విధంగా రాసుకోండి. ఏంటంటే ఇప్పుడు రెసిస్టర్ ఉంది కదా, 5 ohms ఉంది, ఇక్కడ 10 volts ఉంది. సో ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఇది ఏమిది? వోల్టేజ్ అనమాట. ఈ వోల్టేజ్ సోర్స్లో ఉంది కాబట్టి దీన్ని కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో కరెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ రెసిస్టర్ గీయండి. ఓకే, దీనికి మనం ప్యారలల్గా కరెంట్ పెట్టుకోండి. అంటే దీనికి ఏం చేస్తారు? ప్యారలల్గా కరెంటు పెట్టుకుంటాం. ఓకే, ఈ ప్లస్ అనేది ఇటు సైడ్ ఉంటే అటువైపు యారో డైరెక్షన్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు కరెంట్ కావాలి. సో ఇది కరెంట్ కదా. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు V/R. V అంటే ఏముంది? ఇక్కడ నీకు 10 ఉంది, 10/5. సో అదే రెసిస్టర్ మరి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అంటే వోల్టేజ్లో ఉన్నదాన్ని కరెంట్లోకి మార్చాం. ఓకే, సో నెక్స్ట్ చూడండి, అదేవిధంగా చూడండి ఇక్కడ ఇది ఎలా ఉంది? నీకు రెసిస్టర్కి ఎలా ఉంది? ఇది ప్యారలల్గా ఉంది. సో ఇదేమి కరెంట్ సోర్స్లో ఉంది కాబట్టి వోల్టేజ్ సోర్స్లోకి మార్చాలి. వోల్టేజ్లోకి మార్చేటప్పుడు ఏమవుతుంది? ఈ రెసిస్టర్ యాజ్ ఇట్ ఈస్గా గీసుకోండి. ఓకే,
సో మనకు అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం రాయాలి కాబట్టి మనకు డైరెక్షన్ అనేది కిందకు ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ. ఏం చేస్తావు V/R అంటే ఇప్పుడు వోల్టేజ్ కావాలి కదా, వోల్టేజ్ కావాలంటే 2 × 6 అంటే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 6. ఓకే, ఇది సో రెండు కనెక్ట్ చేసి నెక్స్ట్ చూడండి ఇక్కడ కూడా ఎలా ఉంది మనకు కరెంట్ సోర్స్లో ఉంది, కరెంట్ రెసిస్టర్ ఉంది కాబట్టి ప్యారలల్గా ఉంది కదా, కరెంట్ సోర్స్లో ఉంది. దీన్ని వోల్టేజ్లోకి మార్చాలి. ఓకే, వోల్టేజ్ సోర్స్ యారో డైరెక్షన్ మనకు రైట్ నుంచి లెఫ్ట్ నుంచి రైట్ ఫ్లో అవుతుంది కాబట్టి యారో డైరెక్షన్ ఇది మైనస్ ఇది ప్లస్. ఓకే, ఏం చేస్తారు ఇక్కడ 3 × 9 వోల్టేజ్ ఏమో కూడా 3 × 9. ఈ రెసిస్టర్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచుకుంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు రెసిస్టర్ ఉంది, వోల్టేజ్ ఉంది. సో కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని కరెంట్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఈ రెసిస్టర్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే గీసుకోండి, కరెంట్లోకి మార్చుకోవాలి. కరెంట్లోకి మార్చుకుంటున్నాం. ఏమి V/R కదా, కరెంట్ అంటే ఏమి ఇక్కడ V/R, డైరెక్షన్ పైకి ఉంది కాబట్టి ఇది డైరెక్షన్ పైకి పెట్టుకుంటారు. సో V/R ఇదేమిది 2 ohms, V/R అంటే 4/2 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈజ్గా మార్చుకున్నాం. ఓకే, కరెంట్ వచ్చి నెక్స్ట్ ఏముంది చూడండి, ఇక్కడ 2 ohms ఉంది, 16 ఉంది. ఓకే, వోల్టేజ్ సోర్స్లో ఉంది కాబట్టి కరెంట్ సోర్స్లోకి మార్చాలి. కరెంట్ సోర్స్లోకి మార్చుకుంటున్నాం. సో పాజిటివ్ ఎక్కడుంది నీకు, పాజిటివ్ ఎక్కడుంది, నెగిటివ్ అలా ఉంది కాబట్టి మనం పాజిటివ్ సైడ్ హ్యారో హెడ్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, ఇది ప్లస్ ఇది మైనస్. సో డైరెక్షన్ ఇది. ఓకే, మనకు కరెంట్ కావాలి కాబట్టి కరెంట్ అంటే ఏమి V/R కదా, V/R అంటే ఏమి 16/2 దట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్. ఓకే, ఈ రెసిస్టర్ యాజ్ ఇట్ ఈజ్గా కనెక్ట్ చేస్తారు. ఇదండి. ఓకే, సో దీన్ని ఏమంటారంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ నెట్వర్క్ అంటారు. ఏమంటారు, ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. అంటే వోల్టేజ్లో ఉన్నదాన్ని కరెంట్లోకి మార్చుకోవాలి, వోల్టేజ్లో ఉన్నదాన్ని కరెంట్లోకి మార్చుకోవాలంటే ఏమి V/R, ఏమిది V/R. V అంటే వోల్టేజ్, R అంటే కరెంట్, R అంటే రెసిస్టర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ఇదంతా రెసిస్టర్స్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తాయి. జస్ట్ మీరు వోల్టేజ్ ఉంది కాబట్టి 10/5 వేసేస్తే కరెంట్ వచ్చేస్తుంది. ఎంత వస్తుంది నీకు 2 amperes వస్తుంది. ఓకే, ఇదేమొస్తుంది 12 volts. ఓకే, 27 volts. ఈ విధంగా చేసుకుంటూ రా. ఓకే, ఇదేమొస్తుంది 2 amperes, ఇదేమొస్తుంది 8. ఈ విధంగా చేసుకుంటూ వస్తారు అనమాట. దీన్ని ఏమంటారంటే సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ సర్క్యూట్ అంటారు. ఏమంటారు, ఇది సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో మీరు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, బాగా మీరు చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ టాపిక్. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్, సీ ద one of the very critical how to convert the dependent source network to independent source network. అంటే డిపెండెంట్ సోర్స్ నెట్వర్క్ని ఇండిపెండెంట్ సోర్స్ నెట్వర్క్గా ఏ విధంగా మనము కన్వర్ట్ చేయాలో దాన్ని ఇప్పుడు మనము డిస్కస్ చేస్తున్నాం. సో హౌ టు కన్వర్ట్. సో మనకు డిపెండెంట్ సోర్స్ అంటే ఏమి, ఇట్లా
ఇట్లా స్క్వేర్ కానీ లేదా రెక్టాంగులర్ కానీ లేదా ఇట్లా డైమండ్ షేప్లో మనకు సింబల్స్ అనేది ఉన్నట్లయితే దాన్ని డిపెండెంట్ సోర్స్ నెట్వర్క్ అంటారు. ఇట్లా డైమండ్ షేప్లో మనకి రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని ఏమంటారు? డిపెండెంట్ సోర్స్ నెట్వర్క్ అంటారు. ఓకే, చూడండి ఇక్కడ ఇది ఇండిపెండెంట్ అనమాట. ఏమిది? ఇండిపెండెంట్. ఇలా ఇచ్చినప్పుడు మనకు ఇట్లా బ్యాటరీ కానీ మనకి ఇట్లా బ్యాటరీ ఉన్న అవన్నీ ఇండిపెండెంట్ లాగే మనం అనుకోవాలి. లేదా ఇట్లా సర్కిల్ అనేది ఉన్నట్లయితే దీన్ని ఏమంటారంటే ఇండిపెండెంట్ సోర్స్ సర్క్యూట్ అంటారు. ఏమంటారు? ఇండిపెండెంట్ సోర్స్ సర్క్యూట్. ఇట్లా ఇవి రెండు సింబల్స్ ఉంటే ఇండిపెండెంట్ సోర్స్ సర్క్యూట్ అంటారు. ఒకవేళ డిపెండెంట్ సోర్స్ సర్క్యూట్ అంటే ఇలాగ డైమండ్ అనేది ఇట్లాగా రిప్రజెంట్ చేసినట్లయితే దాన్ని ఇండిపెండెంట్ అంటారు. సో ఇలా ఉన్న సింబల్ని మనం దీనిలోకి కన్వర్ట్ చేయాలి. ఇలా కన్వర్ట్ చేసేదాన్నే ఏమంటారు? ఇండిపెండెంట్ సోర్స్ నెట్వర్క్ అంటారు. ఒకవేళ ఇలా ఉందనుకోండి, దాన్ని డిపెండెంట్ ఏ ఒక్క సింబల్ ఇలాగ ఉన్నా ఇండిపెండెంట్ సోర్సెస్ ఉండొచ్చు, ఇక్కడ సోర్సులు ఉండొచ్చు, బ్యాటరీ కానీ ఏవైనా ఉండొచ్చు, కానీ ఒక సింబల్ వచ్చినా దాన్ని డిపెండెంట్ సోర్స్ నెట్వర్కే అంటారు. ఓకే, దాన్ని మనం కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ చూడండి ఇక్కడ ఈ ఐఏ కరెంట్ అనేది ఏదో ఒక రెసిస్టర్లో ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఈ సోర్స్ కరెంట్ అనేది అంటే ఈ సోర్స్ అనేది ఏదో ఒక ప్యాసివ్ ఎలిమెంట్ పైన డిపెండ్ అయి ఉండడం వల్ల దాన్ని డిపెండెంట్ సర్క్యూట్ అంటారు. అదేవిధంగా వీబీ అనేది కూడా ఏదో ఒక వోల్టేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏదో ఒక ప్యాసివ్ అంటే తెలుసు కదా, ప్యాసివ్ అంటే రెసిస్టర్స్ కానీ కెపాసిటర్స్ కానీ ఇండక్టర్స్ కానీ వాటిని ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే కరెంట్ సోర్సులుగా యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే కరెంట్ సోర్స్ కానీ వోల్టేజ్ కానీ ఇంకా ఎక్సెట్రా వీటన్నింటినీ కూడా మనకి ఏమంటారంటే యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఎప్పుడైనా సరే ఒక సోర్స్ అనేది ఏదైనా ఒక ప్యాసివ్ అంటే రెసిస్టర్ పైన కావచ్చు, కెపాసిటర్స్ పైన కావచ్చు, ఇండక్టెన్స్ పైన కావచ్చు డిపెండ్ అయి ఉన్నట్లయితే దాన్ని ఏమంటారంటే డిపెండెంట్ సోర్స్ అంటారు. సో ఒక డిపెండెంట్ సోర్స్ని మనము ఇండిపెండెంట్ సోర్స్ నెట్వర్క్లోకి కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చినట్లయితే ఫస్ట్ ఈ సర్క్యూట్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయాలి. అంటే ఎట్లా అనేది చూడండి. ఫస్ట్ ఉన్న సర్క్యూట్ని యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయండి. ఇలా డ్రా చేసేస్తాం. తర్వాత మనకు ఈ వోల్టేజ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తారు. మరి ఇక్కడ ఒక రెసిస్టర్ అనేది ఉంది కాబట్టి ఇది కూడా అలాగే డ్రా చేయండి. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే మీరు ఇక్కడ డైమండ్ ఉంది కదా, డైమండ్ ఎలిమినేట్ చేయండి. డైమండ్ ఎలిమినేట్ చేసి సర్కిల్ గీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా డైమండ్ షేప్లో ఉంది కాబట్టి దీనికి కూడా సర్కిల్ గీసేయండి ఫస్ట్. ఓకే, ఇది ఓకే. తర్వాత మనకు అనదర్ రెసిస్టర్ ఉంది కాబట్టి ఈ విధంగా గీసుకోండి. ఓకే, సో మనకేముంది ఇక్కడ 2 ohms, నెక్స్ట్ ఏముంది ఇక్కడ 6 ohms, నెక్స్ట్ ఇక్కడ 1 ohm, నెక్స్ట్ 5 ohms, నెక్స్ట్ వచ్చి 3 ohms. ఏమిది 3 ohms, 3 ohms. సో ఇక్కడ ఏమి 3 ohms, ఇక్కడ ఏముంది ఇది కూడా 3 ohms. కానీ ఇది ఇలా మార్చినప్పుడు కొంచెము మనకు ఇండిపెండెంట్గా మారినప్పుడు ఇక్కడ ఐఏ అనేది ఉంది. ఏమిది ఐఏ అనేది మనకు కావాలి. ఐఏ అనేది ఎక్కడుందో మీరు చూడాలి. సర్క్యూట్లో ఎక్కడో ఒకసారి మనకు దాని వాల్యూ అనేది ఉంటుంది. అంటే ఈ ఐఏ కరెంట్ అనేది 3 ohm యొక్క ప్యాసివ్ ఎలిమెంట్లో ఈ రెసిస్టర్లో ఫ్లో అవుతూ ఉందన్నమాట. అంటే దీని యొక్క కరెంట్ మీద ఇది డిపెండ్ అయి ఉంది. ఓకే, ఇది డిపెండ్ అయి ఉంది కాబట్టి మీరు ఇక్కడ కరెంట్స్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. I1, ఇది I2, ఇది I3, ఇది I4. ఓకే, I1, I2, I3, I4 అంటే లూప్ 1, లూప్ 2, లూప్ 3, లూప్ 4. సో కాబట్టి మనం యూ రిప్రజెంట్ ఎనీ డైరెక్షన్
నేను క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ లేదా బోత్ ఏ డైరెక్షన్ అన్నా పెట్టుకోవచ్చు, కానీ మీ డైరెక్షన్ ప్రకారం కరెక్ట్గా ఉండాలి. ఓకే, ఈ విధంగా రిప్రజెంట్ చేశాను నేను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఫైండింగ్ ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఐఏ అనేదాన్ని కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా, ఐఏ. సో ఐఏ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీగా తెలుసు ఐఏ కరెంట్ అంటే ఏమి, I4 ఐఏ కరెంట్ అంటే ఏమవుతుంది, ఇది ఐఏ కరెంట్ అంటే ఏమి, ఇక్కడ I4 అంటే ఐఏ అన్న I4 అన్న ఒకటే, ఎందుకంటే ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ I4 కదా. సో కాబట్టి ఐఏ ఈజ్ ఈక్వల్ టు I4 అవుతుంది. ఐఏ ఈజ్ ఈక్వల్ టు I4. ఓకే, సో కాబట్టి మనకి ఇంకా దీనిలో ఇది ఇండిపెండెంట్గా మారిపోవాలా. ఇండిపెండెంట్గా మారిపోవాలంటే ఏమి, ఇక్కడ ఏముంది మనకి 2IA అని ఉంది. ఓకే, 2IA అంటే ఏమి, 2 into I4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2I4. సో డైరెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఎలా ఉంది మనకి, అప్వర్డ్ డైరెక్షనే కదా. ఆ డైరెక్షన్ అదే విధంగా మీరు రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, ఇదేమి 2I4 అంటే ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్నే ఐఏ అంటారు, ఎందుకంటే వాడు అలాగే ఇచ్చాడు మనకు. మనం I1 I2 I3 అని మనం అజ్యూమ్ చేసుకున్నాం, కరెంట్ 1 కరెంట్ 2 కరెంట్ 3 కరెంట్ 4 అని. ఈ కరెంట్ అనేది దీనిలో పోయే కరెంట్ మీద ఇది డిపెండ్ అయి ఉందన్నమాట. సో కాబట్టి అది రిప్రజెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇండిపెండెంట్గా మారిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ VB కావాలి. ఏం కావాలి ఇక్కడ, VB. సో VB ఫైండ్ అవుట్ చేయండి. VB ఈజ్ ఈక్వల్ టు ఏమిది, VB కావాలి. VB అనేది ఎక్కడో డ్రాప్ అయిందో మీరు చూసుకోవాలి. చూడండి, 1 ఓంలో డిపెండ్ అయింది. చూడండి, VB అనేది ఎక్కడ డ్రాప్ ఉంది, 1 ఓంలో డ్రాప్ అయింది. వోల్టేజ్ డ్రాప్ అనేది 1 ఓంలో ఉంది కాబట్టి, సో మనకు అకార్డింగ్ ఓమ్స్ లా ప్రకారం ఏమి ఇక్కడ దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ ఏమి, ఫ్లో అయ్యే కరెంటు ఇక్కడ I2 కరెంటే కదా. ఈ లూప్లో అంతా ఏం పోతుంది మీకు, ఈ లూప్లో ఇక్కడ 1 ఓంలో పోయేది I2 కరెంటే కాబట్టి, సో కాబట్టి VB ఈజ్ ఈక్వల్ టు I2 into 1 into I2 దట్ ఈజ్ ఈక్వల్ టు I2. 1 ఈజ్ ఈక్వల్ టు I2. సో మీరు ఏం చేస్తారంటే ఇంకా I2 వోల్టేజ్ ఉందన్నమాట. ఏముంది ఇక్కడ, I2 వోల్టేజ్. ఇక్కడ 2 ఉంది కాబట్టి మీరు అదేవిధంగా 2 అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. ఏం రాసుకోవాలి, 2 into I2. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ మీకు ఇండిపెండెంట్ సోర్స్ నెట్వర్క్. ఇండిపెండెంట్ సోర్స్ నెట్వర్క్లకి మార్చుకున్న తర్వాత మీకు ఆల్రెడీగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేం చేసుకోవచ్చు, మ్యాట్రిక్స్ ఫామ్ అనేది మీరు రాసుకోవచ్చు. మ్యాట్రిక్స్ ఫామ్ రాసుకోవడం అంటే R11 R12 ఈ కరెంట్స్ అనేది సేమ్ అలాగే రిప్రజెంట్ చేసుకోండి. I1 I2 I3 I4. ఓకే, ఈ మన డైరెక్షన్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేసాం కాబట్టి మీ ఇష్టం క్లాక్ వైజ్ కానీ లేదా యాంటీ క్లాక్ వైజ్ కానీ ఈ విధంగానే రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా రిప్రజెంట్ చేశాను. ఓకే, సో కాబట్టి మనకు ఇంకా మీరు సర్కిల్ గీసుకుంటే ఈ డైరెక్షన్ ఇలాగా ఇది చేసుకోవచ్చు ఇట్లా. ఓకే, ఇలా. నెక్స్ట్ ఇది ఇంకా ఏముంది, మ్యాట్రిక్స్ ఫామ్ రాసి ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకుంటాం. ఎంత ఇది మనకి, ఇది 10 volts. సో డిపెండెంట్ సోర్స్ని ఇండిపెండెంట్ సోర్స్గా కన్వర్ట్ చేసాం. ఇంకా దీనికి సొల్యూషన్ కావాలంటే ఇంకేం చేస్తారు, 3 లూప్స్ వచ్చాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్ రాసుకుంటారు. 3/3 మ్యాట్రిక్. 3/3 మ్యాట్రిక్ అంటే మీకు ఆల్రెడీగా తెలుసు ఏమి, R11 R12 R13 R14 R21 R22 R23 R24 R31 R32 R33 R34 R41 R42 R43 R44. ఫస్ట్ R11 వస్తుంది కాబట్టి 11 అంటే ఏమి, ఫస్ట్ లూప్లో ఉన్న రెసిస్టర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. 2 + 6 ఏమొస్తుంది, 2 + 6 అంటే 8. ఓకే, నెక్స్ట్ 1 2 అంటే ఫస్ట్ లూపు సెకండ్ లూపు ఏదైనా ఒక రెసిస్టర్ ఉందా, దీనికి రెండింటికి కలిపి రెసిస్టర్ ఒకటి ఉంది కాబట్టి ఈ డైరెక్షన్స్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇది అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ అనమాట, -6. 1 3కి ఏదైనా రిలేషన్ ఉందా, రెసిస్టర్ ఉందా ఏదైనా, 2 దాటుకొని 3కి రావాలి కాబట్టి దెర్ ఈజ్ నో రిలేషన్ కాబట్టి 0. అదే 1 4కి ఉందా,
ఫోర్త్ కరెంట్కి 1 కరెంట్ ఫ్లో అయ్యే రెసిస్టర్ ఇక్కడ ఏదైనా ఉండింటే తీసుకునేవాళ్ళం, లేదు కాబట్టి ఇది కూడా 0. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 2 1 ఇది కదా, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ 2 1 R11 R12 R13 R14 2 1 కావాలంటే ఏముంది మనకు చూడండి, ఇక్కడ -6. 2 కావాలంటే అన్నీ యాడ్ చేస్తారు, 6 + 3 + 1 అంటే 10. ఓకే, నెక్స్ట్ ఏమిది 2 3కి ఉండేది ఏమి, ఇక్కడ ఈ రెండు ఈ డైరెక్షన్ కిందకు ఉంది, ఈ డైరెక్షన్ పైకి ఉంది. సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి -3. ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ అదేవిధంగా 3 4 అంటే 2 4కి ఏదైనా ఉందా రెసిస్టర్, లేదు కాబట్టి 0. ఇక్కడ ఏదైనా రెసిస్టర్ ఉంటే అది రాసుకునేవాడు, లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ 3 1కి ఏ రెసిస్టర్ లేదు కాబట్టి దీని కనెక్షన్ డైరెక్ట్గా ఏ రెసిస్టర్ లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ 3 2కి 2కు ఉన్న రెసిస్టర్ ఏముంది, ఇక్కడ ఏది వస్తుందో అదే వస్తుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఇది అప్వర్డ్ డైరెక్షన్, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి -3 3 కావాలంటే 3 + 5 రెసిస్టర్స్ 5 + 3 ఏమొస్తుంది నీకు 8. ఓకే, నెక్స్ట్ అట్లాగే 3 4కి ఏదైనా ఉందా, లేదు కాబట్టి 0. 3కి 4కి ఏదైనా రెసిస్టర్ ఉందా, లేదు కాబట్టి 0. నెక్స్ట్ 4 1 4కి 1కి ఏదైనా రెసిస్టర్ ఉందా, లేదు కాబట్టి 0. అదే 4కి 2కి ఏదైనా రెసిస్టర్ ఉందా, ఇక్కడ లేదు కాబట్టి అది కూడా 0. అదే 4కి 3కి ఏదైనా రెసిస్టర్ ఉందా, లేదు కాబట్టి 0. సో 4 4 అంటే ఇక్కడ రెసిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లూప్లో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఏముంది, ఓన్లీ 3 మాత్రమే ఉంది. ఓకే, ఏం చేస్తారు ఇక్కడ I1, అది I2, I3, I4 దట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ సోర్సెస్. చూడండి ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. సో పాజిటివ్ టెర్మినల్ సైడ్ డైరెక్షన్ ఉంది, నెగిటివ్ టెర్మినల్ అంటే ఇలాగా ఉందనుకోండి, నెగిటివ్ టెర్మినల్ సైడ్ ఉన్నట్టు నువ్వు టేక్ దిస్ ఓన్లీ. ఓకే, ఇది ఈ సైన్ మాత్రమే తీసుకోవాలి మీరు. సో కాబట్టి ఇది పాజిటివ్ టెర్మినల్ సైడ్ ఉంది కాబట్టి +10 వోల్ట్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది నీకు కరెంట్ అనేది ఉంది, ఏముంది ఇక్కడ నీకు కరెంట్ కదా, I2 కరెంట్ అనేది ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ కరెంట్ ఉంటే I2 - I3 అనమాట. I2 - I3 ఈజ్ ఈక్వల్ టు 2I4 అనమాట, 2I4 అనమాట. ఓకే, I2 - I3 ఏమి ఇక్కడ 2I4 ఈజ్ ఈక్వల్ టు ఈ కిందకు ఉంది, ఇది పైకి ఉంది కాబట్టి ఇది I2 - I3. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ అనేది లేదు కాబట్టి అది యాజిటీస్గా రాసేసుకుంటాం. ఇక్కడ ఏమైనా వోల్టేజ్ ఉందా, లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ లేదు కాబట్టి వోల్టేజ్ సోర్సు 0 పెట్టుకునేసి. నెక్స్ట్ చూడండి, వోల్టేజ్ సోర్స్ ఏమైనా ఉందా ఇక్కడ, సో వోల్టేజ్ +- ఉందంటే వోల్టేజ్ అని అర్థం. ఇది ఎలా ఉంది, నెగిటివ్ డైరెక్షన్ సైడ్ ఉంది కాబట్టి 2I2 అంటే -2I2. ఓకే, సో ఇక్కడ మనకు 2I4 ఈజ్ ఈక్వల్ టు ఏమిది, 2I4 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు I2 - I3 హోల్ డివైడెడ్ బై 2 అనమాట. అంటే ఇక్కడ I4 ప్లేస్లో ఏం చేస్తారు, ఇక్కడ I4 ప్లేస్లో అది సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, ఇక్కడ I4 ప్లేస్లో I2 - I3/2 ఇది తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు I1 I2 I3 కరెంట్స్ తెలిసిపోతాయి. దాని తర్వాత I4 కావాలంటే I2 - I3/2 వేసేస్తే వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనం చేసే పద్ధతి అనమాట. అంటే ఫస్ట్ డిపెండెంట్లో ఉన్నదాన్ని ఇండిపెండెంట్లోకి మార్చుకొని ఆ తర్వాత మనం సాల్వ్ చేస్తే మనకు ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ సోర్స్ సర్క్యూట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో మీకు సూపర్ మెష్, సూపర్ నోడ్ ఆ ప్రాబ్లమ్స్ మనము చేసిన తర్వాత మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ సూపర్ మెష్, సూపర్ నోడ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్.
అంటే డిపెండెంట్ సోర్స్ని ఇండిపెండెంట్ సోర్స్లోకి కన్వర్ట్ చేయడం ఏంటో, ఆ సర్క్యూట్ ఎలా ఫస్ట్ కన్వర్ట్ చేయడం తెలుసుకుంటే ప్రాబ్లం చేయడం ఈజీగానే ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఎలా కన్వర్ట్ చేశానో మీరు జాగ్రత్తగా విన్నారనుకుంటా. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి వినండి. తర్వాత మరి ఇంకో నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటే, 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ వింటే మీకు ఎలా కన్వర్ట్ చేయాలనేది అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే చూడండి, ఇట్లా డిపెండెంట్ ఇచ్చాడంటే ఏదో కరెంటో వోల్టేజో ఉంటుంది. అది ఇక్కడున్న సోర్స్ అనేది దీనిపైన డిపెండ్ అయినట్టు అర్థం. అందుకే వీటిని డిపెండెంట్ సోర్సెస్ అంటారు, లేదా కంట్రోల్ సోర్సెస్ అని కూడా అంటారు అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ కన్వర్ట్ the dependent source into the independent source network. I will explain super mesh and super node. Okay, this topic is over. I will go for super mesh and super node. Thank you.